ప్రియమైన తన ముగ్గురు భక్తుల కష్టాలు చూడలేక స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు మోపిన స్థలం మామయ్య. మనం ఇక్కడ చూసినట్టయితే ఒక వీరభద్ర స్వామి విగ్రహం కూడా ఉంది. దానికైతే ప్రస్తుతానికి ఎటువంటి పూజలు చేయట్లేదు. ఈరోజు శనివారం కాబట్టి సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న ఒక అద్భుతమైన శివకేశవ ఆలయానికి తీసుకెళ్తాను మా బండి కొన్న తర్వాత ఇదే ఫస్ట్ టైం మనం ఈ ఆలయానికి రావడం. ఈ గుడి లొకేషన్ ఎగ్జాక్ట్ గా నేనైతే డిస్క్రిప్షన్ లో పెడతాను. ఇంకా చెప్పాలి అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు దగ్గరలో తుక్కుగూడ అని ఒక టౌన్ ఉంటది. తుక్కుగూడ నుంచి కేవలం ఒక 10 నిమిషాల్లోనే ఇక్కడికైతే మనం చేరుకోవచ్చు. ఈ ఏరియాని ఫ్యాబ్ సిటీలో ఉన్న శ్రీనగర్ కాలనీ అంటారు. గుడి ముందర విశాలమైన ప్రదేశం, కావాల్సినంత పార్కింగ్ స్థలం అయితే ఉంటది. మీరు ఒకవేళ కార్ లో వచ్చినా, బైక్ లో వచ్చినా, ఎందులో వచ్చినా సరే ఇక్కడ పార్క్ చేసుకోవడానికి స్థలం అయితే ఉంటది. గుట్టపైకి ఎక్కడానికి స్టార్టింగ్ లోని స్వామివారి రథం అయితే ఉంటది. ఈ సంవత్సరం 3 రోజుల పాటు ఘనంగా జరిగే బ్రహ్మోత్సవాల టైంలో ఈ రథాన్ని బయటికి తీస్తారు. ఇంకా మనకి ఈ వీడియోలో ఆ కొండ మీద కనిపించే గోపురం ఉంది కదా, అదే స్వామివారు ఉండే మెయిన్ గుడి. రండి మామ పైకి వెళ్తూ మాట్లాడుకుందాం. స్వామివారి ఈ కొండ గుహల్లో స్వయంగా వెలిసారంట. మా గుహల్లో స్వామివారు వెలిస్తే ఇక్కడున్న వాళ్ళు ఎటువంటి బేస్మెంట్ లేకుండా అదే గుట్ట పైన గుడి గోపురాన్ని అయితే కట్టారు. మనం పెద్దగా పైకి ఎక్కాల్సిన అవసరం అయితే ఏం ఉండదు. వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నా సరే గుట్ట మీద, కొండల మీదే ఉంటాడు కాబట్టి ఇక్కడ కూడా మనం పైకి వెళ్లే దర్శించుకోవాలి. ఈ మధ్య కాలంలోనే ఈ గుడిని కొంచెం డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు మామ. అందులో భాగంగానే ఇక్కడ కొత్త విగ్రహాలు పెట్టారు మామ. గుట్ట పైకి వెళ్ళడానికి అయితే ఇదే మెయిన్ ఎంట్రన్స్ మామ. చెప్పడం మర్చిపోయినాను, ఈ గుడి మధ్యాహ్నం 12 గంటలకైతే మూసేస్తారు. ఎవరైనా దర్శించుకోవాలంటే 12 లోపల అయితే వెళ్లి దర్శించుకోండి. నేను ఇంకా పనులన్నీ చూసుకొని వచ్చే లోపల ఉదయం 10 గంటలైంది. నా అదృష్టమేమో ఈ వారం పెద్దగా జనమేం లేరు. కాసేపైనా ఆ దేవుడితో ప్రశాంతంగా గడపచ్చు అనిపించింది. ఈ గుడి గురించి అయితే యూట్యూబ్ లో చాలా వీడియోసే ఉన్నాయి, కానీ అవన్నీ కట్టుకథలు. ఏంటి స్వామి ఈ కథలన్నీ నిజమేనా అని చెప్పి నేను ఇక్కడ ఉన్న పూజారిని అయితే అడిగాను. అప్పుడు చెప్పాడు ఆయన, అవన్నీ కట్టుకథలు బాబు, అవేం లేవని. ఉన్న కథ ఏంటో కూడా చెప్పాడు, అది కూడా చెప్తాను. ఏవైనా విగ్రహాలు పగిలిపోతే వాటికి పూజ చేయరు కదా, అలాగే ఈ వీరభద్ర స్వామి విగ్రహం కూడా పగిలిపోయిందని చెప్పేసి ఇక్కడ పక్కన పెట్టారంట. దీనికి ఎటువంటి పూజలు చేయరు గానీ కొంచెం బొట్లు, పసుపు అలాంటివి పెడతారు. సేమ్ మా తిరుపతిలో ఉన్న గోవిందరాజ స్వామి విగ్రహానికి కూడా ఇంతే. విగ్రహం ఏమైనా నెర్లుజీలున్నా, పగుళ్ళున్నా సరే వాటిని తీసుకెళ్లి ఎక్కడైనా పెట్టి పూజలు చేస్తారు. గర్భగుడిలో అయితే పెట్టరు. అలాగే ఇక్కడ కూడా ఈ వీరభద్ర స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ పక్కన పెట్టారు. అక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే మనకి ఇది రీసెంట్ గా కడతా ఉన్నారు, ఇంకొక ద్వారం గుళ్ళేకి. యాక్చువల్ గా అయితే కింద నుంచి ఇంకొక దారి ఉంటది, ఇది బయటకు రావడానికి దారి. మన వీరభద్ర స్వామి విగ్రహం ఎక్కడైతే ఉందో దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లోనే ఇలా గుట్టపైకి వెళ్లే దారి ఉంటది. ఈ ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటది. సరిగ్గా ఇక్కడ నుంచి మీరు కొంచెం పైకి ఎక్కితే ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు మోపిన స్థలాన్ని అయితే మీరు చూస్తారు మా. అసలు స్వామివారు ఇక్కడికి ఎందుకు వచ్చారు, అసలు కథ ఏంటనేది చెప్తాను వినండి మా. ముందుగా మీరు గుడి లోపలికి వెళ్లే ముందే ఎంటర్ అవ్వగానే కుడివైపునే బండరాయి మీద చెక్కిన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటది. ఈ ఆంజనేయ స్వామి ఈ గుడికి క్షేత్ర పాలకుడు అంట. సరిగ్గా ఈ ఆంజనేయ స్వామిని ఎక్కడైతే ఏ బండకైతే చెక్కారో దానిపైనే స్వామివారి పాదాలు మోపిన స్థలం ఉండేది. ఇంక ఈ గుడి స్టోరీలోకి వెళ్తే యూట్యూబ్ లో ఈ గుడి గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే చాలా రకాల స్టోరీస్ అయితే చెప్పారు. ఆ స్టోరీలన్నీ కూడా ఎందుకు శివుడు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఇక్కడే ఉన్నారనే దాని గురించి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్పుకున్నారు. అందులో కొంతమంది అయితే ఏదో ఆకాశంలో శివుడు వెళ్తా ఉండి కింద వెంకటేశ్వర స్వామిని చూసి కిందికి వచ్చాడని, ఇంకొంతమంది అయితే ఇక్కడ ఇద్దరు ఒకేసారి వచ్చి కలిసి వెలిసారని, ఇలా ఎవరికి నచ్చింది వాళ్ళు కట్టుకథలుగా చెప్పుకొని వీడియోలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు మనకు ఒరిజినల్ గా పూజారి గారు చెప్పిన కథ ఏంటంటే, మీరు ఈ గుళ్ళేకి రాగానే ఈ గోపురం పక్కనే కొండకి 3 శిలలు అయితే చెక్కి ఉంటాయి మా. ఆ ముగ్గురిని కూడా ఆల్వార్లు అని అంటారు. అయితే మీకు కనిపించే ఈ ముగ్గురు కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళంట. ఇప్పుడంటే తిరుమల వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీగా ఉంది, కానీ ఓ కాలంలో తిరుమలకు వెళ్ళాలంటే తెలంగాణ నుంచి చాలా కష్టంగా ఉండేది మా. బస్సులు, ట్రైన్లు ఇలాంటివి ఏవి లేని రోజుల గురించి మాట్లాడుతా ఉన్నాను మా. తిరుమలకు చాలా దగ్గరలోనే ఉన్న మా రాజంపేట నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళితేనే కనీసం అంటే 2 నుంచి 3 రోజుల పాటు టైం పడతా ఉంది. అలాంటిది ఆ రోజుల్లో తెలంగాణ నుంచి తిరుమలకు చేరుకోవాలంటే ఇంకెంత సమయం పట్టేదో ఒకసారి మీరే ఊహించుకోండి మామ. అయితే ఈ ముగ్గురు ఆల్వార్లు కూడా ఉత్తర తెలంగాణ నుంచి తిరుమల ప్రయాణం అయితే స్టార్ట్ చేశారంట మామ. అప్పటికే చాలా రోజులు సమయం అయిందంట మామ. సరే అలసిపోయామని చెప్పి ఇక్కడ సేద తీరాలని చెప్పి వచ్చి పడుకున్నారంట. అయితే కాసేపు అలానే ఉండండి మామ. ఇక్కడ మీకు కనిపించే గుహలో మహాశివుడు అయితే స్వయంగా వెలిసి ఉన్నాడు. ముందు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఫస్ట్ దీని గురించి చెప్తాను. అప్పట్లో దొంగలు గుడ్ల కింద, గోపురాల కింద తవ్వి బంగారం, నగలు దొరుకుతాయని చెప్పి ఇలా చాలా చోట్ల తవ్వి వదిలేశారంట. అలా తవ్వే ప్రాసెస్ లో ఇక్కడ కూడా వచ్చి ఈ గుడి కింద తవ్వారంట. నగలు దేవుడికి ఎరకగాని ఇక్కడైతే వాళ్ళకి స్వయంగా వెలిసిన నంది, స్వయంగా వెలిసిన మహాశివుడు కనిపించారంట మామ. ఈ శివాలయం గురించి అయితే ఇది అసలు కథ. ఆకాశంలో పోతా విమానంలో చూసో ఇంకొకటో అయితే కాదంట. అవన్నీ కట్టుకథలు, ఇది ఒరిజినల్ కథ అని చెప్పి ఇక్కడున్న పూజారి చెప్పారు. అలా ఈ దొంగతనానికి వచ్చిన దొంగలు తవ్వినప్పుడు బంగారు, నగలు కాకుండా మహాశివుడు, మహానంది ఇలా స్వయంగా కనిపించాయి. అది ఒరిజినల్ కథ. స్టెప్స్ పక్కనే మనకు కనిపించే ఈ విగ్రహాలు మాత్రం తర్వాత తీసుకొచ్చి పెట్టినవేనంట. అయితే మీకు ఇక్కడ కనిపించేది మాత్రం మెయిన్ గర్భగుడిలోకి వెళ్ళడానికి కొత్తగా కడుతున్న గోపురము. మనం ఇక్కడ నుంచే సరిగ్గా ఈ కొండ గుహల్లోకి అయితే వెళ్లాల్సి ఉంటది. అక్కడ కనిపించే పైన నుంచే నేను మెట్ల మార్గంలో ఈ కిందికి అయితే వచ్చాను. ఈ కింద నుంచే మనం గర్భగుడిలోకి వెళ్ళడానికి మెయిన్ దారి అయితే ఉంటది. మేము వచ్చిన టైంకి ఈ గుడి మొత్తంలో ఒకే ఒక మనిషి ఉన్నారు, అది కూడా పూజ
పూజారి వారు. ఏ ముహూర్తాన్ని ఈ శనివారం ఈ గుడికి వచ్చానో గానీ నా మనసంతా చాలా ప్రశాంతంగా అయిపోయింది కాసేపు. ఇంతటి ప్రశాంతమైన గుడికి మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా టైం స్పెండ్ చేయండి. అన్నట్టు మర్చిపోయాను, మిగతా కథ చెప్పడం ఆపేశాను కదా. ఎన్ని రోజులైనా దేవుడు కనిపించడేంటి, మనకు అసలు దేవుడు దర్శనం ఇస్తాడో ఇవ్వడో. ఆయనేమో అక్కడెక్కడో తిరుమలలో వెలిశారు, మేమేమో ఇక్కడెక్కడో తెలంగాణ నుంచి వెళ్ళాలి. అసలు మేము వెళ్తామో లేదో, మాకు ఈ దర్శనం అవుతుందో లేదో అని ఆలోచిస్తూ బాధపడుతూ ఆ అయ్యవార్లు ఇద్దరు ఇక్కడే సేద తీరారంట మామ, ఈ కొండ కిందనే. వెంకటేశ్వర స్వామి అంటేనే కలియుగ దైవము. అంతటి భక్తుల బాధ విన్న తర్వాత కూడా రాకుండా ఉంటాడా? వాళ్ళు బాగా నిద్రపోయిన తర్వాత వాళ్ళ కళ్ళేకొచ్చి ఇలా చెప్పాడంట మామ, నేనున్నదే మీకోసం అయ్యా, నా కోసం మీరు అక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు, మీరు చూడాలే గానీ నేను ఈ కొండ గుహల్లో కూడా ఉన్నాను, వెళ్ళి చూడండి అని చెప్పాడంట. వాళ్ళతో ఎవరో మాట్లాడినట్టు అనిపించే లోపల వెంటనే లేచి ఆయన చెప్పిన ప్రదేశంలోకి వెళ్లి చూస్తే నిజంగానే ఇక్కడ ఒక రాయి మీద రాయి అనడం కూడా తప్పు మామ, అణువణువులో కూడా ఆ భగవంతుడే ఉంటాడు మామ. అలా మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ విగ్రహాన్ని అయితే ఆ ఆల్వార్లు అయితే చూశారంట. ఇక్కడ ఉన్న పూజారి వారు కూడా ఏమంటున్నారంటే, విగ్రహానికి అభిషేకం చేసేటప్పుడు ఒక స్పర్శ తగులుతుందంట. ఇక్కడ కూడా స్వామి వారు ఒక్కరు కాకుండా భూదేవి శ్రీదేవి సమేతంగా కూడా వెలిసారు ఇక్కడ. అయితే అప్పట్లో చాలా మంది ఈ గుడిని పడగొట్టడానికి కూడా ట్రై చేశారంట. వాళ్ళంతా కూడా ఇక్కడే దగ్గరలో ఒక కోనేరు ఉంటది, అక్కడే రక్తం కక్కుని చనిపోయారంట. మనకి ఈ స్టోరీ అంతా చెప్పింది కూడా ఈ పూజారి గారే. ఈయన మీతో మాట్లాడుతూ ఉంటే నిజంగానే అక్కడ దేవుడు ఉన్నాడేమో, దేవుడే మీతో మాట్లాడుతున్నాడేమో అనిపించేలాగా చెప్తారు. ఇంతటి మహత్యం ఉన్న ఈ గుడికి మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళి టైం స్పెండ్ చేయండి మామ. కష్టపడి కొంచెం ఈ వీడియోని అయితే చేశాను. నేను పెట్టిన ఎఫర్ట్స్ కోసమైనా మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మామ.